విశాఖలో నేడు మోడీ పర్యటన, ప్రధాని శంకుస్థాపన కార్యక్రమాలకు కూటమి పార్టీల విస్తృత ఏర్పాట్లు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం రివ్యూ, సోలార్ విద్యుత్పై భట్టి వీడియో కాన్ఫరెన్స్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఈడీ దూకుడు. A1గా కేటీఆర్, A2గా ఉన్న అరవింద్ కుమార్. హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు, 11 మంది మహిళలతో పాటు డీజే నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు సరికాదు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం. ఇచ్చిన హామీలను అమలు చేయండి, ట్విట్టర్లో సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఆగ్రహం. సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి. నేడు గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, సాయంత్రం 6 గంటలకు దీపాదాస్ మున్షి అధ్యక్షతన పీఏసీ మీట్. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్ని వణికిస్తోన్న చలి, ములుగు జిల్లాలో భారీగా పొగమంచు, వాహనదారులకిక్కట్లు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా నారాయణన్, ఈ నెల 14న బాధ్యతల స్వీకరణ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి మీటింగ్, అధికారుల పనితీరుపై ఆగ్రహం. దేశంలో మరో 2 హెచ్ఎంపీవీ కేసులు, మొత్తం 7కు చేరిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసులు. గౌతమ్ అదానీపై అమెరికాలో విచారణ, బైడెన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రిపబ్లికన్ నేత. ముఖ్యమైన సవాళ్లలో ఇదొకటి, జనాభా తగ్గుదలపై ఎలన్ మస్క్ ఆందోళన. ఢిల్లీలో మొదలైన ఎన్నికల ఫీవర్, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజధానిలో రసవత్తర పోరు. ఇటీవల ఎస్సీ/ఎస్టీ నేతలతో సీఎం సిద్ధరామయ్య భేటీ, డీకే శివకుమార్ విదేశాల్లో ఉండగా సమావేశం. రాజ్ఘాట్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు స్మారకం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం. ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, ఫస్ట్ ఇయర్ పరీక్షల తొలగింపుపై ప్రభుత్వం డెసిషన్. తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. $95 బిలియన్ సంపదతో దేశీయ శ్రీమంతుడు, ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా నివేదికలో వెల్లడి. బస్సు సౌకర్యం కల్పించండి, వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో విద్యార్థుల ఆందోళన.
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో బుమ్రా. గతేడాది డిసెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచిన జస్ప్రీత్. గిల్ కంత సీన్ లేదు. వరల్డ్ కప్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.